హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. హై ప్రోటీన్ ఉన్న హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ క్రిస్పీ స్ప్రౌట్స్ దోశ, ఆయిల్ లేకుండా చట్నీ ఎలా చేసుకోవాలో నేను ఈరోజు చూపిస్తాను. నేను చెప్పిన కొలతలు ఫాలో అయితే మీరు చాలా ఈజీగా ఈ క్రిస్పీ అండ్ హెల్దీ దోశ చేసుకోవచ్చు. డైటింగ్ చేసేవాళ్ళు బ్రేక్ఫాస్ట్ కింద లేకపోతే ఒక మీల్ కింద ఈ దోశ విత్ చట్నీ తినచ్చండి. ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఏదో ఒక కప్పు మీరు కొలతకని తీసుకోండి. అలా ఒక కప్పుతో మొలకలు తీసుకోండి. మీకు ఏ మొలకలు అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి. పెసలు ఎక్కువ తీసుకోవాలండి మొలకలు. ఇవి ఒక కప్పు తీసుకున్నాను. సగమేమో శనగల మొలకలు తీసుకున్నాను. ఒక 3 పచ్చిమిర్చి వేసుకుని, కొంచెం అల్లం, ఒక టీ స్పూన్ సాల్ట్, అలాగే మిల్లెట్ ఫ్లార్ అండి. నేను జొన్న పిండి తీసుకున్నాను. మీకు ఏ మిల్లెట్స్ది పిండి ఉంటే ఆ పిండి తీసుకోవచ్చు. ఒక 1/4 కప్పు బియ్యం పిండి వేస్తున్నానండి. మీకు వద్దు అనుకుంటే కనుక ఇది స్కిప్ చేసుకోవచ్చు. కానీ బియ్యం పిండి వేస్తేనే మీకు క్రిస్పీగా వస్తాయి దోశలు. ఇవన్నీ కలిపి మిక్సీలో మెత్తని పేస్ట్లా చేసుకోవాలండి. బాగా అన్నీ కలిపి కొంచెం వాటర్ పోసుకుని మనకి దోశ బ్యాటర్లా చేసుకోవాలి. మరీ పల్చగా వద్దండి, అలా అని చెప్పి మరీ మందంగా ఉండకూడదు. ఇదిగోండి కన్సిస్టెన్సీ ఇలా చూసుకోండి. ఎందుకంటే స్ప్రౌట్స్ది కదా, మనకి బాగా పల్చగా ఉన్నా కానీ దోశలు రావు. మరీ మందంగా ఉన్నా కూడా మనకి దోశకి రాదండి వేయటానికి. కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దోశ వేసుకుందాము. ఈ స్ప్రౌట్స్ది దోశ వేసేటప్పుడు అండి చూసుకుని వేయండి. మరీ ఫాస్ట్గా తిప్పేసిన దోశ రాదు. కొంచెం నిదానంగా తిప్పుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే స్ప్రౌట్స్వి కదా, మనకి కొంచెం వేగటానికి టైం పడుతుంది. ఇలా ఫ్రై అయ్యాక మీకు నాన్ స్టిక్, నేనైతే కొంచెం ఆయిల్ వేసాను. ఫుల్ డైట్లో ఉన్న వాళ్ళైతే ఆయిల్ కూడా స్కిప్ చేయొచ్చు. ఒకవైపు తిప్పి చూడండి, చాలా క్రిస్పీగా వచ్చేస్తాయి ఇవి దోశలు. మళ్ళీ రెండో సైడ్ కూడా కొంతసేపు ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో కాల్చుకుని లో ఫ్లేమ్లో కాలుస్తున్నప్పుడు అంత గోల్డెన్ కలర్లో బాగా వచ్చేస్తాయండి క్రిస్పీగా. రెండో సైడ్ కూడా తిప్పి ఫ్రై చేసుకుంటే ఇదిగోండి మనకి క్రిస్పీగా దోశ అనేది రెడీ అయిపోతుందండి. చాలా క్రిస్పీగా వస్తాయండి ఈ దోశలు మాత్రం. ఇదిగోండి చాలా క్రిస్పీగా గోల్డెన్ కలర్లో ఎంత బాగున్నాయో చూడండి. మన దోశ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఆయిల్ లేకుండా చట్నీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఈ చట్నీ చేసుకోవటం కోసం డ్రై రోస్ట్ చేసిన వేరుశనగ పప్పు అండి. నేను ఒట్టి మూకుళ్ళు నూనె ఏం వేయకుండా జస్ట్ డ్రై రోస్ట్ చేసినవి 1 కప్పు వేరుశనగ పప్పు తీసుకుని, అలాగే చట్నీ దాలు 1 సగం కప్పు, కొంచెం కొబ్బరి, ఒక 4 పచ్చిమిర్చి అండి. ఏం వేయించలేదు నేను ఇవి. వీటిని చిన్న ముక్కల కింద వేసుకోండి చేసుకుని, అలాగే ఒక 2 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ చింతపండు పేస్ట్, లేదంటే నిమ్మరసమైన వేసుకోండి. ఇవన్నీ కలిపి మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ చేసుకోవాలండి. ఇదిగోండి మన చట్నీ రెడీ అయిపోయింది. మీకు కావాలి అనుకుంటే తాలింపు పెట్టుకోండి, నేనైతే పెట్టుకోలేదు. ఇదిగోండి మన హెల్దీ అండ్ క్రిస్పీ దోశ విత్ చట్నీ రెడీ అయిపోయిందండి. డైటింగ్, వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకైతే ఈ హై ప్రోటీన్ దోశ మాత్రం మంచి మీల్ కింద యూజ్ అవుతుందండి. ఇది తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.